నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. కోయంబత్తూర్ ప్రకృతి సోయగాలతో నిత్యం పర్యాటకులను అలరించే ప్రదేశం. తమిళనాట రెండో అతిపెద్ద నగరంగా సైతం కోయంబత్తూర్కు ప్రత్యేక స్థానం ఉంది. అయితే రెండు రాష్ట్రాల సరిహద్దులో కీలకంగా ఉన్న ఈ సెగ్మెంట్ను దక్కించుకోవడానికి నేతలు ఎప్పుడూ వ్యూహాలు రచిస్తూనే ఉంటారు. తాజాగా సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడ్డ వేళ ఇక్కడ రాజకీయం వేడెక్కింది. గెలుపు కోసం పట్టు పికించారు నేతలు. ఇంతకీ ఈసారి కోయంబత్తూర్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. తమిళనాడు రాష్ట్రంలో చెన్నై తర్వాత అతిపెద్ద నగరంగా ఉన్న కోయంబత్తూరు రాజకీయాలు ఇప్పుడు వేడెక్కాయి. పశ్చిమ కనుమలకు అతి దగ్గరగా ఉండే ఈ జిల్లా మీద అందరి దృష్టి పడింది. కేరళ సరిహద్దున తమిళనాడుకు పశ్చిమాన ఉన్న ఈ కీలకమైన జిల్లాను దక్కించుకోవడానికి అన్ని పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. తమిళనాడులోని 39 నియోజకవర్గాల్లో ఒకటైంది ఈ కోయంబత్తూరు లోక్సభ స్థానం. కమ్యూనిస్టు ప్రభావం గట్టిగా ఉన్న ఈ ప్రాంతంలో బాగా వేయడానికి ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు చాలానే ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు సిపిఐ నేత పిఆర్ నటరాజన్. అయితే ఈసారి ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కమలదళం గట్టిగానే ప్రయత్నిస్తోంది. అందుకే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను రంగంలోకి దింపింది. మరోవైపు ఏఐఏడీఎంకే నుంచి సింగై రామచంద్రన్, డిఎంకే నుంచి గణపతి రాజ్ కుమార్ ను ఇలా ఆయా పార్టీల నుంచి రంగంలోకి దిగారు నేతలు. తమిళనాట ఇప్పటికే కాంగ్రెస్, డిఎంకే పొత్తుల్లో ఉండడంతో ఉమ్మడి అభ్యర్థిగా గణపతి రాజ్ కుమార్ ను ప్రకటించింది కూటమి. 25 ఏళ్లు ఏఐఏడీఎంకేలో కీలక నేతగా ఎదిగిన గణపతి రాజ్ కుమార్ కోయంబత్తూర్ మేయర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన 2020లో డిఎంకేలో చేరారు. గత కొంతకాలంగా ఇక్కడ యాక్టివ్గా ఉండడంతో గణపతి రాజును రంగంలోకి దింపింది కూటమి పార్టీ. ఇక్కడి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. 21 లక్షలకు పైచిలకు ఓటర్లు ఉన్న ఈ సెగ్మెంట్లో గెలిచేందుకు మెజారిటీ నామినేషన్లు వచ్చాయి. కానీ ఈ హై ప్రొఫైల్ స్థానం నుండి పోటీ మాత్రం ముక్కోడపుగానే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ ఓటర్లకు ఓ సంప్రదాయం ఉంది. గెలిచిన పార్టీకి మరోసారి అవకాశం ఇవ్వకపోవడం. కానీ కమ్యూనిస్టులకు మాత్రమే ఇది కంచుకోట. 1952లో ఈ స్థానం ఏర్పడినప్పటి నుంచి 17 సార్లు ఎన్నికలు జరగ్గా 4 సార్లు కాంగ్రెస్, 7 సార్లు కమ్యూనిస్టు పార్టీ, 2 సార్లు డిఎంకే, ఒకసారి ఏఐఏడీఎంకే, 2 సార్లు బీజేపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. 1998, 1999 లోక్సభ ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ బీజేపీ తరపున పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఇప్పుడు మరోసారి బలమైన క్యాండిడేట్ను బరిలోకి దింపి ఈ స్థానాన్ని పదిలపరుచుకోవాలని చూస్తోంది. అందుకే అన్నామలైను రంగంలోకి దింపింది. మరోవైపు బీజేపీ ఈ స్థానాన్ని గెలుస్తారని చెప్పడంలో ఓ స్ట్రాటజీ కనిపిస్తోంది. 1998లో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ టార్గెట్గా కోయంబత్తూరు బాంబు పేలుళ్లు జరిగాయి. దీని తర్వాత మతపరంగా ఇక్కడ ఓట్లు పోలరైజ్ అవుతున్నాయి. ఆ తర్వాతే 1998, 1999 ఎన్నికల్లో బీజేపీకి విజయం దక్కింది. మరోవైపు ఇక్కడి వస్త్ర పరిశ్రమలో పనిచేసేవారు నార్త్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇదే ఇక్కడి బీజేపీకి కలిసొస్తుందని భావిస్తోంది. మరోవైపు అన్నామలై సైతం ఇక్కడ గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. గత 2019 లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూరు స్థానం నుంచి సిపిఐ అభ్యర్థి బిఆర్ నటరాజన్ 5,71,150 ఓట్లతో బీజేపీ అభ్యర్థి సిపి రాధాకృష్ణపై విజయం సాధించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఏడీఎంకే నాయకుడు పి నాగరాజన్ 42,016 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సిపి రాధాకృష్ణపై విజయం సాధించారు. ఇలా గతంలో కాంగ్రెస్, సిపిఐ పార్టీల కంచుకోట లాంటి ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు ఈసారి బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. దేశంలో నార్త్లో ఆధిపత్యం చెలాయించే కాషాయ పార్టీకి తమిళనాడు పెద్ద సవాల్గా మారింది. ఈ తరుణంలో అన్నామలై రూపంలోనైనా గెలుపు దక్కుతుందని భావిస్తోంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.